మనకున్న రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు కూడా సహోదరులు చక్కగా వివరించారు కనుక ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు వాటిని సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పడానికి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారా? ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనందరం ధ్యానిద్దామంటే, ఒక వచనాన్ని అందరూ మీ యొక్క చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం. కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం కానీ ఇంకా ఉంది. 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానించుకోవచ్చినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్గా మొదటిగా ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మనకి ఇప్పటి వరకు కూడా అసలు ఏం అడగాలి, దేవుని ఏం అడగకూడదు, ఏం అడిగితే దేవుడు మనకి దయచేస్తాడు, ఎలా అడిగితే దేవుడు మన విన్నపాలని దేవుడు ఆలకిస్తాడనే దాని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. అలాగే రెండోదిగా ఏమన్నాడు? వెతకుడి అన్నాడు. వెతికితే ఏం దొరికిద్దంట? మనం ఏదైతే వెతుకుతామో అది దొరికిద్ది అంటున్నాడు. అసలు ఏం వెతకాలి, ఏం వెతకూడదు, వేటిని వెతికితే మనకి ఏది దొరుకుతుంది అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అలాగే తట్టుడి ఏమన్నాడంటే మీకు తీయబడును. ఏం తట్టాలి, తట్టిన తర్వాత ఏం తీయబడుతుంది, తీయబడిన తర్వాత మనం ఏం పొందుకోబోతున్నాం అనే దాని గురించి ఆలోచన చేద్దాం. మొదటిగా ఏమన్నాడంటే అడుగుడి మీకు ఇవ్వన్నాడు. ఈనాడు ఈ సమాజంలో మనం చాలా వాటిని చాలా మందిని అడుగుతూ ఉంటాం. మన అవసరాన్ని పెద్దలను అడుగుతూ ఉంటాం, ఇంటి పక్కన అడుగుతూ ఉంటాం, ఇరుగు పొరుగులను అడుగుతూ ఉంటాం, మన కుటుంబీకులు అడుగుతూ ఉంటాం, మన రక్త సంబంధికుల్ని చాలా వాటిని మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి మనం దేని ద్వారా అడగాలంటే, దేవుని దేని ద్వారా అడగాలి? దేవుణ్ణి అడగడానికి ఏంటంటే ఒక మాధ్యమం ఉంటుంది. ఏంటిదంటే ఆ మాధ్యమం ప్రార్థనా మాధ్యమం. ఈ ప్రార్థన ద్వారా మాత్రమే దేవుణ్ణి మనం అడిగేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మన ఎలా అడగాలి, దేని ద్వారా అడగాలి అనేది మనకి ఇక్కడ తెలియజేశారు. ఎక్కడ తెలియజేశారంటే, ఒకసారి మత్తయి సువార్త ఏంటి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. దేవుని దేని ద్వారా అడగాలనేది అని ఇక్కడ మనకి తెలియజేశాడు. ఒకసారి 21, 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని. దేని ద్వారా అడగాలంటే దేవుణ్ణి ప్రార్థన ద్వారా మాత్రమే అడగాలి. ప్రార్థన ద్వారా మాత్రం అడిగినప్పుడు దేవుడు మనం అడిగినటువంటి వాటిని తీర్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మనం అడిగేటువంటి వాటిని సమాజంలో ఎవరు కూడా తీర్చలేకపోవచ్చు. కొన్ని మన అవసరాలని సమాజంలో ఉన్నటువంటి మనుషులు తీర్చలేకపోవచ్చు. కానీ మనం అడిగేటువంటి వాటిని ఒకే ఒక్క మన తండ్రి అయిన దేవుడు మాత్రమే మన హృదయంలో అడిగేటువంటి వాటిని మాత్రం ఆయన మాత్రమే మన హృదయంలో వచ్చేటువంటి వాటిని తీర్చగలడు. అలాగని మన హృదయంలో పుట్టేటువంటి ప్రతి తలంపును దేవుడి ముందు పెట్టవచ్చా? మన హృదయంలో కలిగేటువంటి ప్రతి ఆశలను కానివ్వండి, మన హృదయంలో వచ్చేటువంటి ప్రతి కోరికలను కానివ్వండి, మన హృదయానికి అవసరమైనటువంటి తలంపులు కానివ్వండి దేవునికి మనం అడగొచ్చా అంటే అడగకూడదు మనం. ఎందుకంటే అడిగే వాటికి కూడా ఏముంటుందంటే కొంత లిమిట్ ఉంటుంది, కొన్ని కండిషన్లు ఉంటాయి. దేవా నాకు ఐశ్వర్యం కావాలి, నేను ధనవంతుని కావాలంటే కుదరదు. దేవా నాకు పెద్ద ఇల్లు కావాలంటే కుదరదు.
దేవా నేను అందరికంటే ఒక పెద్ద స్థాయిలో ఉండాలి అంటే కుదరదు. దేవుని అడిగేటప్పుడు మనం కూడా ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఏదన్నా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్లు ఉంటాయి. అంటే నీకు ఒక బైక్ని నేను ఈ పండగ సందర్భంగా 10,000కి ఇస్తున్నానంటే దాని కింద ఏముంటుంది, ఆ స్లిప్ కింద ఏముంటుంది అంటే వాడు ఇచ్చిన పాంప్లెట్ కింద చివరిలో చిన్న అక్షరాలతో పెడతాడు ఏమని, టర్మ్స్ అండ్ కండిషన్ అని. నేను బైక్ నీకు 10,000కి ఇస్తున్నానంటే కొన్ని కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్లను అప్లై చేస్తేనే ఆ బండి అనేది నీకు కొన్ని ఆ 10,000కే వచ్చింది. ఎందుకంటే సర్టిఫికేట్లు, ఆ సర్టిఫికేట్లు కావాలంటాడు, ఈ సర్టిఫికేట్లు కావాలంటాడు, పాన్ కార్డు కావాలంటాడు, రకరకాలైనటువంటి వాటిని అడుగుతాడు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనం అడిగినటువంటి వాటిని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఎలా అడగాలి అంటే యాకోబు గారు చెప్తున్నారు చూడండి ఒకసారి. యాకోబు గారు కాదు, యోహాన్ గారు చెప్తున్నారు చూడండి ఒకసారి. ఎవరి పూర్వకంగా అడగాలి, మనం ఎలా అడగాలి, ఎలా అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే దాన్ని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13-14 వచ్చిన ఒకసారి చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోచించినాడు. మన చిత్తానుసారంగా ఆలోచించి అడగకూడదు. ఇంటి పక్కన వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా మనం దేవుణ్ణి అడగకూడదు. ఎవరి చిత్తానుసారంగా దేవుని అడగాలంటే ఇక్కడ తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. ఎవరి చిత్తానుసారంగా అడగాలి? దేవుని చిత్తానుసారంగా అడగాలి. దేవుడికి అది నువ్వు అడిగేటువంటి దేవుడికి నచ్చితేనే ఆయన నీకు నువ్వు అడిగిందని ఆయన ఇస్తాడు. దేవునికి ఇష్టమైన కానిటువంటి దాన్ని నువ్వు అడిగావు అనుకోండి, దేవుడు నీకు అది దయచేయడు. దైవ చిత్తానుసారంగా మనం దేవుని అడిగినట్లయితేనే ఆయన మనకి దయచేస్తాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఏ రకంగా ఏం అడగాలి అనే దాని గురించి. ఇప్పుడు చరిత్రలో వెళ్ళి మనం ఆలోచించగలిగినట్లయితే ఒక వ్యక్తి అడిగాడు, ఆయన ఏం అడిగాడనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే ఇప్పటి నుంచి కూడా మన ప్రార్థనలో దేవుని ఇది కావాలని మనం కోరుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఐశ్వర్యం కావాలని కోరుకోకూడదు, అంతస్తు కావాలని కోరుకోకూడదు, అవునా కదా? కాబట్టి మన చరిత్రలో ఒక వ్యక్తి అడిగాడు, దైవ చిత్తానుసారంగా కొన్ని కోరికలు అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఆటోమేటిక్గా దయచేస్తాడు. ఆ మనవి దేవుడికి ఏమనిపించింది అంటే అనుకూలం అనిపించింది. ఆ వ్యక్తిని గురించి ఆ రాజుగారి గురించి మనం ఆలోచించగలిగినట్లయితే ఆయన ఏమడిగాడు, దేవుడు ఏం ప్రసాదించాడు, దానితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు, అసలు ఏం అడగకూడదో కూడా ఇక్కడ తెలియజేస్తాడు. ఎక్కడ కనబడింది అంటే మనకి 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11. దీని ముందు నేను చెప్తాను, అందరికి తెలిసినది. రాజు అయినటువంటి సొలొమోను గారు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించిన తర్వాత గిబియోనుకు వస్తాడు. గిబియోనుకు వచ్చిన తర్వాత బలులు అర్పిస్తాడు, 1000 బలులు అర్పిస్తాడు. అర్పించిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం జరిగిద్దంటే దేవుడు స్వప్నమందు రాజు అయినటువంటి సొలొమోను గారికి ప్రత్యక్షమై అడుగుతాడు. ఏమని? రాజు అయినటువంటి సొలొమోను నీకేం కావాలని కోరుకోమన్నప్పుడు సొలొమోను గారు ఏం కోరుకుంటాడంటే 11వ వచనం చూడండి ఒకసారి. 1 రాజుల గ్రంథం ఇలాగ సెలవిచ్చును. ఏమని అడుగుతాడంటే ఆయన, అయ్యా నేను చిన్నవాడిని కదా, ఇంతమంది రాజ్యాన్ని ఇంతమంది ప్రజల్ని న్యాయంగా నీతిగా పరిపాలించడానికి నీ రాజ్యంలో అన్యాయం జరగకూడదు, అవినీతి జరగకూడదు, ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరూ మీ యొక్క నామాన్ని కనపరచాలి, మీ కొరకే జీవించాలి అనేటువంటి తెలివితేటలు నాకు దయచేయ అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 3వ అధ్యాయం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. ఒకసారి 9వ వచనం. ఏమడిగాడు ఆయన? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు
వివేకము గల హృదయము. దయచేయు. అబ్బాయి ఏం అడిగాడండి ఆయన? ఇది అడగాల్సింది మన ప్రార్థనలో. అయ్యా నాకు ఆరోగ్యం దయచేయ, నాకు ఐశ్వర్యం దయచేయ, నా కుటుంబీకులు జాగ్రత్త చూసుకోయా, నా ఇరుగు పొరుగు వారిని జాగ్రత్త చూసుకోయా అని ఇవి అనకూడదు. ఆటోమేటిక్గా మన ప్రవర్తన బట్టి ఆటోమేటిక్గా మారిపోతారు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, రాజైన సొలొమోను గారు తన ప్రార్థనలు ఏమని కోరుకున్నాడంటే, ఏమని కోరుకున్నాడు ఆయన? జ్ఞాన హృదయాలు దయచేయ, నాకు నీ గొప్పదైనటువంటి జనాంగాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోతుంది నా వయసుకి, కాబట్టి నా జ్ఞానం దయచేయమన్నప్పుడు ఆ మనవి దేవుడికి ఏమనిపించింది చూడండి. 11వ సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. మరి అనుకూలమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం మనం. ఎప్పుడు నీ కుటుంబీకులు, నీ సంబంధికులు, నీ రక్త సంబంధికులు, నీ వాళ్ళు, నీ సంఘం, వీళ్ళ గురించేనా మనం అనుకూలమైనటువంటి ప్రార్థన చేస్తున్నావా లేదని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి సొలొమోను గారిని జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎలాగైతే ఆయన మనవి దేవుడు అంగీకరించాడంటే, ఆయన ఏం కావాలని కోరుకున్నాడు? వివేకం గల హృదయాన్ని కావాలనుకున్నాడు. అలాంటి వివేకం గల హృదయాన్ని మనం కూడా కావాలని కోరుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం చిక్కుకున్నప్పుడు ఆ చిక్కుపడినటువంటి సందర్భాల నుంచి మనం బయటికి రావాలంటే మనకు కొన్ని ఆలోచనలు మనకి రావు, వాటిని ఎలా ఛేదించాలనేటువంటిది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుడికి ప్రార్థన ద్వారా మనం వినవించుకున్నట్లయితే, ఆ వినమైనటువంటి దేవుడికి చేరుకున్నట్లయితే మనకి ఆ సమయాల్లో మనకి ఎలా తప్పించుకోవాలని దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఇలాంటి జనాంగాన్ని కల్పించడానికి, ఇలాంటి జనాంగాన్ని పరిపాలించడానికి, వాళ్ళకి న్యాయాన్ని తీర్పును తీర్చడానికి వివేకము గల హృదయాన్ని అడిగినప్పుడు ఆ మనవి ఎవరికి నచ్చిందంటే దేవుడికి నచ్చింది. దేవుడికి నచ్చి ఆయన ఏం చేశాడు చూడండి. 11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములు గ్రహించుటకు వివేక అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున, ఎలాగ అడిగినందున, ఏదైతే వివేకము గల హృదయాన్ని నువ్వు అడిగావో దాన్ని బట్టి నీ మనవి నా వద్ద ఆలకించబడింది, నీకు నేను కన్ఫామ్ ఇస్తానని చెప్పాడు. ఇక్కడ ఏం అనకూడదు కూడా చెప్పాడు. ఇక్కడ ఏం అనకూడదంట? దీర్ఘాయువుని అడగకూడదు, ఐశ్వర్యాన్ని అడగకూడదు, శత్రువుల ప్రాణాన్ని కూడా అడగకూడదు. మన ప్రార్థనలు ఈ మూడే ఎక్కువ ఉంటాయి. మన ప్రార్థనలు ఏముంటాయి? అయ్యా అందరూ చూడే, పక్కన ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారా, నేనేందా ఇంకా పూరి గుడిసెలో ఉన్నాను, నీ కృపదార ఒక పెద్ద మూటను కింద నుంచి పైనుంచి కింద పడే. ఇంకేం కోరుకుంటా? దీర్ఘాన్ని కోరుకుంటా. ఏందయ్యా అన్ని రోగాలు నాకేనా, నేను ఆరోగ్యవంతుడిగా లేదు, నీ పని చేస్తున్నాగా నాకు ఆరోగ్యాన్ని దయచేవా, నీ పని చేయాలని కోరుకుంటున్నా. నీ డిమాండ్ అడుగుతూ ఉంటాం మనం. మన డిమాండ్లు ఎట్లా అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన దాన్ని మొత్తం స్లిప్ మీద రాసుకుని విసిరేసినట్టుగా. ఇంకేం అడగకూడదు? మన శత్రువుల ప్రాణాన్ని కూడా అడగకూడదు అంట. వాళ్ళ పత్రాన్ని కోరుకోకూడదు, వాళ్ళ నాశనం అవ్వాలని కోరుకోకూడదు. ఇలా ఈ మూడింటిని కోరుకోకుండా ఆయన దేని కోరుకున్నాడంటే, నీ యొక్క జనాంగాన్ని పరిపాలించడానికి, న్యాయాన్ని తీర్చడానికి, అందరూ సుభిక్షంగా ప్రశాంతంగా జీవించడానికి నాకు జ్ఞానం పొందువైంది, జ్ఞానం దయచేయమనగానే ఎమ్మటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ జ్ఞానంతో పాటు ఈ పైన ఉన్నటువంటి మూడు కూడా ఆయన అడగలేదు కాబట్టి ఇవి కూడా, ఆ శత్రువుల ప్రాణాన్ని అనేది ఇక యుద్ధం జరగలేదు ఆయన కాలంలో కాబట్టి ఈ రెండింటిని దేవుడు ఆటోమేటిక్గా ఆయనకి దయచేస్తాడు. కాబట్టి అడుగుడు అనగానే మనకి ఏం తెలియాలంటే, ఏం గుర్తుకు రావాలి, ఏం అడగాలి దేవుడిని అంటే, మన ప్రార్థన మాధ్యమంలో జ్ఞాన వివేచన అడగాలి. ఈ జ్ఞాన వివేచన లేకే చాలామంది కుటుంబాలు పాటు చేసుకున్నటువంటి జీవితాలు ఉన్నాయి. సంఘంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సంఘంలో నుంచి వెళ్ళిపోయి లోపల భ్రష్టత్వంలో మునిగిపోయినటువంటి వ్యక్తులు కూడా మనకి కనబడుతుంది. ఇంకా ఈ యొక్క మాటలనే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యాకోబు గారు తెలియజేశారు. ఏమని కావాలని కోరుకున్నాడు చెప్పాడు చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళంగా ఇస్తారంటండి. ఏం అడగాలి ప్రార్థనలో? జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగితే ధారాళంగా ఇచ్చేస్తారంట.
ఒక పెద్ద వాటర్ ట్యాంకులో వాటర్ కానీ పెట్టి ఒకసారి ట్యాప్ ఓపెన్ చేస్తే ఎలా వస్తాయి వాటర్? నమ్మడం డ్యాములో నుంచి డ్యాము గేట్లు ఎత్తాయండి, ఎట్ట వస్తాయి వాటర్? ఎమ్మట పడిపో. అదే ధారాళంగా ఇస్తారండి దేవుడు. మన ప్రార్థన మాధ్యమంలో ప్రార్థనా జీవితంలో మనం ఏటిని అడగాలనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఏమడగాలంటే జ్ఞానాన్ని దయచేయాలి నాకు, ఈ సమాజాన్ని జయించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి, సాతాను గడి జయించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి, ఈ సంఘ పరిపాలన చేయడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి, ఇతరుల అన్యుల మధ్య ఉన్నప్పుడు నాకు ఎలా ప్రవర్తించాలనేటువంటి జ్ఞానాన్ని దయచేయి, సంఘం మధ్యలో ఉన్నప్పుడు ఎలాగా, కుటుంబీకులతో ఉన్నప్పుడు ఎలాగా, అంటే వేషం వేసుకోమని కాదు, వాళ్ళ మాటల తగ్గట్టుగా మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలనేటువంటి వాటిని గురించి మనం అడుగుతూ ఉండాలి మన ప్రార్థనా జీవితంలో. అలా అడిగినటువంటి సొలొమోను గారికి ఏమొచ్చిందంటే అనుగ్రహింపబడింది అని అడిగినటువంటి జ్ఞానాన్ని. కాబట్టి మనం కూడా మన ప్రార్థనా జీవితంలో మనం ఏం అడగాలంటే దేవుణ్ణి ఐశ్వర్యాన్ని అడగకూడదు, దీర్ఘాయువుని అడగకూడదు, శత్రువుల ప్రాణాన్ని అడగకూడదు, కానీ ఏం అడగాలంటే జ్ఞాన వివేచనమే, వివేకము గల జ్ఞానాన్ని దయచేయమని అడగాలి, నీతిని జరిగించేటువంటి విషయాలను అడగాలి, న్యాయంగా జీవించేటువంటి విషయాలను అడగాలి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలయ్యా, నేను నా జీవితాన్ని నీ కొరకు ఎలా అంకితం చేయాలి అనేటువంటి వాటి గురించి మనం మన ప్రార్థనా మాధ్యమంలో మనం అడుగుతూ ఉండాలి. కానీ శత్రువులు అడగకూడదు, శత్రువుల ప్రాణాలు అడగకూడదు. వీలైతే వాళ్ళని క్షమించేటువంటి గుణాన్ని నాకు దయచేయి, వాళ్ళని క్షమించేటువంటి వాళ్ళ మనసును మార్చేటువంటి మనసును వాళ్ళకి దయచేయి అనేటువంటి వాటిని అడగాలి. కానీ వాళ్ళ నాశనం పోవాలి, వాళ్ళు చనిపోవాలి, ఈ భూమి మీద ఉండకూడదు, భక్తిలో నుంచి వెళ్ళిపోవాలి, భక్తిహీనులుగా బ్రతకాలనేటువంటి వాటి గురించి మనం అడగకూడదు. కాబట్టి ఇది అయిపోయింది. రెండోది ఏంటిదంటే, రెండోది ఏమన్నాడు? వెతకుడి. ఒకసారి రండి మా మత్తయి సువార్తకి. వెతకుడి ఏమన్నాడు? మీకు దొరుకును అన్నాడు. వెతకుడి మీకు దొరుకుడు అంటే ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏదో రకరకాలైనటువంటి వాటిని వెతుకులాడ పనిలో ఉన్నారు. యవనస్తులు అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు మ్యారేజ్ కోసం, వివాహాల కోసం అమ్మాయిలు ఎత్తుకునేటువంటి పనిలో ఉంటారు. కొంతమంది జాబు లేని వాళ్ళు జాబులు ఎత్తుకునేటువంటి పనిలో ఉంటారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకునేటువంటి పనిలో ఉంటారు. పని లేని వారు పని వెతుకునేటువంటి పనిలో ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే మనకి దేన్ని వెతకాలో అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా ఏం వెతకాలంటే దేవుడు మనకి ఈ యొక్క ఆకాశ మహాకాశాన్ని సృష్టించి వాటన్నింటి మీద మనల్ని ఏలికలుగా పెట్టి, మనల్ని రాజులుగా పెట్టి, వీటి మీరు ఏలండి, వీటి మీద మీరు పరిపాలన చేయండి అని మనకి తెలియజేసినప్పుడు ఇంకా ఏం తెలియజేయమని, ఇంకా ఏం వెతకమని మనకు తెలియజేశాడంటే ఒకసారి అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడుగులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుడు మనుషులు ఎందుకు సృష్టించాడు? ఆయన సృష్టించినటువంటి సృష్టి మీద దీన్ని మనల్ని మగటో లేని మహారాజులు ఎందుకు పెట్టాడు? ఆయన మనం ఏమన్నా వెతుకుతామేమోనని, తడుగులాడి దేవుని మనం వెతుకుతామేమోనని ఆయన ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు మనకు అర్థం కావాలి. ఈ సృష్టిని సృష్టించింది ఎవరు, దీనికి నిర్మాణకర్త ఎవరు అని దేవుని యొక్క లక్షణాలని, ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క నీతిని, న్యాయాన్ని వెతికేటువంటి పనిలో మనిషి ఉన్నాడా అంటే లేడు. పొద్దున్న లేచిన కాడ నుంచి మన పని మనకే, మన వ్యాపారాలు మనకే, మన జీవితం మనదే. దేవుని వెతికేళ్ళు ఆడేటువంటి పనిలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మనం దేవుడి యొక్క కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం? దేవుని యొక్క కార్యాలను జరిగించేటువంటి పనిలో మనం ఏమైనా ఉన్నావా? దేవుడు ఎలా అయితే జీవించమన్నాడో జీవించేటువంటి మాటల్లో మనం ఏమైనా ప్రవర్తిస్తున్నామా, మనం ఏమైనా జీవిస్తున్నామా అనేటువంటి వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకున్నట్లయితేనే మనం దేవుడు ఏది వెతకమన్నాడు అనే దాని గురించి మనం ఆలోచించగలుగుతాం.
నిజంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎందుకు దేవుని గురించి మనం వెతకలేకపోతున్నాం అంటే ఆయన గురించి మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి విలువ ఆయన పోయిన తర్వాత గుర్తుకొచ్చిందా, లేదా తిరిగి వచ్చిన తర్వాత ఆయన వాల్యూ తెలిసిందా? ఆయన విలువ తండ్రి నుంచి వెళ్ళిపోయి తన తండ్రి కోసం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి యొక్క వాల్యూ తెలిసింది. అలాగే దేవుడి యొక్క వాల్యూ మనం చనిపోయిన తర్వాత అబ్బా దేవుడి గురించి నేను ఇంకా తెలుసుకోలేకపోయానే, దేవుని యొక్క నీతి కార్యాలు నేను వివరించలేకపోయాను, ఆయన వెతకలేకపోయానని మనం ఆలోచించుకునే ఉపయోగం లేదు. ఆయన విలువ తెలిసినప్పుడే, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క ప్రవర్తన మనకు తెలిసినప్పుడు దాని ప్రకారంగా ఆయన ఎలా జీవించమన్నాడు, ఎలా ప్రవర్తించమన్నాడు అటువంటి వాటిని మనం వెతికి వాటి ప్రకారం జీవించడమే ఈ వెతుకులాట. కాబట్టి వాటి ప్రకారం కూడా మనందరమే జీవించాలి. అలాగే దీని గురించి చెప్తాడు చూడండి. అసలు వెతకాలంటే మనకి ఏముండాలో ఇక్కడ కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తారు. మనం వెతికేటువంటి స్వభావం మనకు ఉండాలంటే ముందు మనకి ఏముండాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదనే మనసు దేని మీద మనసు పెట్టాలి? మనకి మనసు ఉంటే మన దేవుని గురించి మనం వెతుకుతాం. వేటిని వెతకమన్నాడంటే భూ సంబంధమైన వాటిని వెతకమన్నాడా, పర సంబంధమైనటువంటి వాటిని వెతకమన్నాడా? చెప్పాడు కదా అక్కడ ఏమని చూడండి. అక్కడ పైన వాటి అంటే పైన దేవుడు ఉన్నాడు, దేవుడి పక్కన క్రీస్తున్నాడు, ఆ క్రీస్తు కుడి పార్శ్వన కూర్చున్నాడు. మరి ఆ స్థానాన్ని నేను చేయించుకోవాలంటే నేనేం చేయాలి, నేను వేటిని వెతకాలి అనేటువంటి వాటి మీద మనం మనసు ఉంచాలి. పరసంబంధమైనటువంటి విషయాలు ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరుల సహవాసము, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, వారి యొక్క లేమిలో మనం పాలుపంతులు పొందుకొని వారికి సహాయం చేయడం, ఇవన్నీ ఏంటి అంటే పరసంబంధమైనటువంటి విషయాలు. భూలోక సంబంధమైన విషయాలంటే మీ అందరికీ తెలిసిందే, మనం రోజు చేసుకునేటువంటి పనులు మన పొట్టకూటి కోసం. ఈ పొట్టకూటి కోసం చేసుకునేటువంటి పనులు మనం వెతుకులాట్లో ఉన్నాం, లేకపోతే పరసంబంధమైనటువంటి వాటిలో మన వెతుకులాట్లో మనం ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిజంగా క్రీస్తుతో లేపబడిన వారం అయితే మన యొక్క జీవన విధానంలో, మన యొక్క ఆలోచనలో మన పర సంబంధమైన వాటి మీద మనం మనసుంచావా, లేకపోతే భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసుంచావా? పర సంబంధమైన వాటి మీద మనం మనసుంచామని కూడా మనకు మనసుంటే పర సంబంధమైన వాటి మీద వాటిని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి, వాటిని వెతుకుతూ ఉండాలి. ఎలా నేను ఆ పర సంబంధమైనటువంటి పరలోకాన్ని నేను ఎలా చేరుకోవాలి అనేటువంటి వాటిని మనం వెతుకుతూ ఉండాలి. వాటికి ఆ పరలోకాన్ని చేరుకోవాలని నేను ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి వాటి గురించి మనం వెతుకుతూ ఉంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాను, భూ సంబంధమైన వాటి మీద మనసుంచామా, పర సంబంధమైనటువంటి వాటి మీద మనసుంచామా? ఈ రెండింటి మధ్య మనకి వ్యత్యాసం తెలిస్తే మనం దేన్ని వెతకాలనేది మనకు అర్థమైంది. అలాగే ఇంకో చోట మాట్లాడుతుండే ఏమను, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి. మనకి మనసు వేటి మీద ఉంటుందంటే ఇక్కడ మత్తయి సువార్తలో క్రీస్తు వారు తెలియజేస్తున్నారు మన మనసు దేని మీద ఉంచాలో దేని మీద ఉంచకూడదు అనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ. ఇక్కడ చింతల గురించి మాట్లాడుతుంది ఈ అధ్యాయంలో. రకరకాల చింతల గురించి, రేపటి గురించి చింత, ధనం కొరకు చింత, ఆస్తి కొరకు చింతలు పడతా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు దేని వెతకమని తెలియజేస్తున్నాడంటే ప్రభు అయిన క్రీస్తు వారు 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట ఏమి వెతకాలంటే అవి ఆయన. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మీరు వెతికినట్లయితే మీకు అవన్నీ దొరుకుతాయి. ఈ చింతల గురించి మీరు పెట్టుకో మాకు ఆలోచనలు. ఈ చింతలు అనేవి, బాధలు అనేవి, ఇబ్బందులు అనేవి మనిషి జీవితంలో ఎప్పుడు కొనసాగుతూ ఉండేవి. కానీ మనం మొదటగా మనం దేన్ని వెతకాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, అలాగే ఆయన నీతిని కూడా వెతకాలి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటనేది మనకి పౌలు గారు రోమపత్రికలో తెలియజేస్తారు చూడండి.
దేవుని రాజ్యం అంటే ఏంటనేది పౌలు గారు మనకి రోమపత్రిక 14-17 వచనంలో తెలియజేస్తారు. రోమపత్రిక 14-17 వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును. ఇదండి దేవుని రాజ్యం అంటే ఇది. ఏమని చెప్పాడంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉన్నాయి అన్నది. ఇవి దేవుని రాజ్యంలో ఉండాల్సినటువంటి లక్షణాలు. వీటిని వెతకాలి మనం. దేవుని రాజ్యం అంటే నీతి వెతకాలి, సమాధానం వెతకాలి, పరిశుద్ధాత్మ యందలి నేను ఆనందపడుతున్నానా లేదనేటువంటి దాని మీద మనం మనసు ఉంచాలి. ఇది వీటిని వెతకాలి మనం. దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనం వెతుకుతూ భూ సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచగా మన మనసుని దేని మీద పెట్టాలంటే పర సంబంధమైనటువంటి వాటి మీద మన మనసుని ఉంచాలని తెలియజేస్తున్నాడు. అయిపోయింది ఇది కూడా. తర్వాత మూడోది ఏంటిది? ఏమన్నాడు? తట్టుడి మీకు తీయబడును. తట్టుడి అనేటువంటి మాట మనం ఆలోచించగలిగినట్లయితే మన ఏదైనా అవసరాలకు పక్కన ఇళ్ళ పక్కన మాటలు కానివ్వండి, లేదా బజార్ నడిచేటప్పుడు కొన్ని మాటలు వింటా ఉంటాం మనం. ఇతర మనుషులు ధరేమని, అరే నీకు ఏది అవసరం ఉన్నా కానీ నా తలుపు తట్టు, నీకు ఏ అవసరం ఉన్నా కానీ నా తలుపు తట్టు, నీకు నీ అవసరాలు మొత్తం నేను తీరుస్తానని నీ మాటలు మనం వింటూ ఉంటాం, మనం వాడుతూ ఉంటాం, ఇతరుల ద్వారా మనం చూస్తూ ఉంటాం. కానీ రియల్గా మనకి దేవుడు ఇక్కడ మనకి ఏది తట్టమంటున్నాడు అనే దాని గురించి మనం ధ్యానించగలిగినట్లయితే అసలు తట్టుడు అనేటువంటి పదానికి మనకి అర్థం తెలియాలంటే మనకు ఒక ఉపమానం, క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం మనకి గుర్తుకు రావాలి. ఏంటిది ఉపమానం అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తాడు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి కాడి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోయి ఉంది. మనందరికీ తెలిసింది ఇది. 10 మంది కన్యకలు ఉంటారు. వాళ్ళ దివిటీల్లో నూనె పట్టుకొని దేవుని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోతారు. పోయేటువంటి సమయంలో ఒక 5 బుద్ధిగల కన్యకలు, ఒక 5 బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమైపోయింది? అక్కడ పెళ్లి కుమారుడు రాగానే, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి తరుణంలో వాళ్ళ దగ్గర ఏమైపోయింది? నూనె అయిపోయింది. నూనె సాదృశ్యం ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, వాక్యం అంటారు. ఆ వాక్యం ఏమైపోయిందంటే వాళ్ళ దగ్గర లేదు. లేకపోవడం వల్ల 5 బుద్ధిగల కన్యకలు, వీళ్ళ దగ్గర ఏముంది? సమృద్ధిగా వాక్యం ఉంది. పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కొడుతున్నారు, తలుపు తట్టుతున్నారు. తలుపు తట్టుతున్నప్పుడు ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమైపోయింది? ఆ సమయంలో నూనె అయిపోయింది. ఈ నూనె అయిపోయినటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే పక్కన ఉన్నటువంటి 5 దగ్గర కొంచెం మీకు కొంచెం చదవండి ఒకసారి. 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధిగలవని అడిగారంట. ప్లీజ్ కొంచెం మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ నూనెలో కొంచెం మాకు ఇస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి మా దగ్గర ఉన్నది మాకే సరిపోదు, మీకు ఇస్తే ఉపయోగం ఏముందని మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చుకోమంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మేవాడి దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు చూడండి అక్కడ జరిగింది. వారు కొనపోవచ్చుండగా వాళ్ళు వెళ్ళారు. కొనపోవడానికి వెళ్ళేసరికి పెళ్లి కుమారుడు ఏం చేశాడు? వచ్చాడు, తలుపులు తీయబడ్డాయి. ఎవరైతే బుద్ధిగల కన్యకలు 5 ఉన్నారో వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమైపోయింది? తలుపు వేయబడింది. తర్వాత తక్కెల కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఇంకా కూలిపోయారు 5. కూలిపోయి కూర్చున్నారు. కూర్చొని ఏం చేస్తున్నారంటే మోయవేయబడినటువంటి తలుపులు ఏం చేస్తా ఉన్నారు? కొడతా ఉన్నారు. తీయ తలుపులు. ఏంటంటే తలుపులు ఎప్పుడు వచ్చావా, నువ్వు ఎప్పుడు పోయావా, మా కోసం తలుపు తీయాలి ఏం చేస్తున్నారంటే తడతా ఉన్నారు వాళ్ళు. ఆ తట్టినటువంటి మాటలు విన్నటువంటి క్రీస్తు వారు ఏమంటాడు చూడండి అక్కడ మనకి. మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అసలు ఎవరు మీరు? మిమ్మల్ని ఎక్కడ నేను చూడలేదే, మీరు ఎవరు నాకు తెలియదే, మీరు మాట్లాడమాకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని తెలియజేస్తారు. కాబట్టి
ఎవరైనా వచ్చి మనం తట్టినప్పుడు మనలో వాక్యాన్ని ఉందా లేదనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. పొద్దున్న లెగగానే మన పొద్దున్న లెగగానే ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవునికి మనం తలుపు తీసినట్టే. మనం ఏదైనా పని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడు మనం ఎమ్మట మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, ఆయనకి తలుపు తీసినట్టే. సువార్త మీటింగ్లో మనం పాల్గొన్నాం అనుకోండి, దేవునికి తలుపు తీసినట్టే. అంటే వాక్యం మనలో పనిచేస్తున్నట్టే. రక్షణ విషయమై మనం వేరే వాళ్ళ కోసం మనం తాపత్రయపడుతున్నాం అనుకోండి, అది కూడా మనం దేవుని తలుపు తీసినట్టే, దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం పాల్గొన్నట్టే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యం మనకి ఎంతమందిలో ఉంది. బుద్ధిగల కన్యకల వల్లే మనం ఉన్నామా, బుద్ధి లేని కన్యకల వల్లే మనం ఉన్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి లేని కన్యకలు అంటే వాక్యం లేనటువంటి వారు. వాక్యం లేనటువంటి వారు తలుపు కొడితే ఏమొచ్చింది, తలుపు తీస్తారా? ఆ పెళ్లి బిందు ఏంటనేది ఏంటంటే దేనికి సాదృశ్యం? బిందుకు సాదృశ్యం అంటే పరలోక ప్రాప్తి అని. పరలోకానికి మనం వెళ్ళామనేటువంటి దానికి సూచన. అది ఎక్కడ మనకు కనపడింది అంటే ప్రకటన గ్రంథంలో తెలియజేస్తాడు. చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 20వ వచనంలో తలుపు తీయడం అనేది ఏంటిది, బిందు అనేది ఏంటిది అనే దానికి సాదృశ్యంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. భోజనం చేయడం అంటే క్రీస్తు వాళ్ళ భోజనం చేయడం అంటే ఏంటంటే ఇంకా పరలోకం చేరుకోవడం. ఆ పరలోకం చేరాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని రోజు తడతా ఉండాలి, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్యం కొరకు ప్రయాసపడేటువంటి తత్వం ఉండాలి మనందరికీ. ఎప్పుడు దేవుడు వచ్చి తలుపు తీసినా కానీ నీళ్ళు ఏముండాలంటే వాక్యం అనేటువంటి పరిమళం వెదజల్లుతూ ఉండాలి. అలా వాక్యం అనేటువంటి పరిమళం వెదజల్లితేనే నీకు పరలోక ప్రాప్తి అనేది, మనందరికీ పరలోక ప్రాప్తి అనేది జరిగింది. ఇది ఈ యొక్క 3 మాటలు ఉన్నటువంటి ఆంతర్యం. మొదటగా ఏం అడగమన్నాడంటే, అడుగుడి మీకు ఏమన్నాడంటే జ్ఞానం అడగమని చెప్పాడు. వెతకుడి అన్నాడండి, వేటిని వెతకాలండి? దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, సమాధానంగా ఉండడం ఎలాంటి ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని ఎలా అనేది మనం వెతుకుతూ ఉండాలి. తట్టుడి అంటే ఏం తట్టాలి? తట్టుడి అంటే ఏం తట్టాలని చెప్పాడు ఇక్కడ మనకు ఉపమానంలో. వాక్యం అనేటువంటి విషయాన్ని మనం హృదయంలో పెట్టుకొని ఉంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు వచ్చి దేవుడు తడతాడని తెలియదు. కాబట్టి ఎప్పుడు వచ్చి తట్టినా కానీ మనలో వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనం ఉంచుకొని వాటిని మనం ఫలింపజేసుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే మన యొక్క భక్తి జీవితం అనేది మనం చనిపోయిన తర్వాత మనకి పరలోక ప్రాప్తి అనేది వచ్చింది. ఎందుకంటే ఇంత భక్తి చేస్తుంది మనం దేనికి? మన సంఘవంతరం దేనికి? ఎక్కడికి వెళ్ళాలని? పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా, పరలోకం మనందరం చేరుకోవాలనే కదా, అక్కడ మనందరం కలుసుకోవాలనే కదా. కాబట్టి వీటన్నిటి మీద మీరు మనసుంచి వీటి ప్రకారంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని నేను అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.